నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం ఒక ప్రత్యేక దేవాలయం అనే చెప్పాలండి. ఎందుకంటే మనకు వారాహి అమ్మవారి ఆలయాలు ఉండేదే చాలా తక్కువ. అయితే ఇక్కడ కొత్తపేటలోని వారాహి అమ్మవారితో పాటు ప్రత్యంగిర అమ్మవారు అలాగే చాలా ఆలయాలు ఇందులో శక్తివంతమైన 5గురు దేవతలు కొలువుదీరున్నారు. వారితో పాటు ఈశ్వర ఆలయం ఉంది. అట్లాగే కాలభైరవుడి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా ప్రత్యేకంగా ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూడనటువంటి శక్తిమూర్తులు ఈ ఆలయంలో ఉన్నారు. అలాగే భక్తులు చెప్తున్న మాటల ప్రకారం ఏంటంటే అమ్మవారు పిలవగానే పలుకుతారు, ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారని వారు చెప్తూ ఉన్నారు. మరి లోపల అమ్మవారు ఎలా ఉన్నారో మరి చూసేద్దాం రండి.
వారాహి ప్రత్యంగిర అమ్మవార్ల అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు నమస్కారం అండి. అంటే అమ్మవార్లకి పూజ అనేది చాలా కష్టంతో కూడిన పని అంటూ ఉంటారు, బయట వింటూ ఉంటాము. అమ్మవార్లని ఎలా మీరు నిత్య పూజలు చేస్తూ ఉంటారు? మా ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యం అర్చనలు జరుగుతుంటాయి. అనుకున్నట్టుగా భక్తులందరూ భావిస్తున్నట్టుగా అమ్మవారు ఇవన్నీ శక్తి స్వరూప చక్కగా మనం ఆరాధన చేస్తే మనకి అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి వారాహి అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి స్వరూపము, అలాగే ప్రత్యంగిర అమ్మవారు వచ్చేసి భద్రకాళి స్వరూపం. ఇవి లక్ష్మీ స్వరూపంగా మనం ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతుంది. అక్కడ ప్రత్యంగిర అమ్మవారు వచ్చేసి మనకి లక్ష సింహముఖాలు ఉన్న అమ్మవారుగా మనకి పురాణ శాస్త్రంలో ఉంది. అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. మనకి విశేషంగా ప్రయోగ బాధలు మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించి మనం దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులు అవన్నీ అవైతే తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలగడానికి ఈ ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన, అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం ఇక్కడ ప్రతిరోజు కూడా మన దేవాలయంలో జరుగుతుంది. అది ఉదయం 7:30, 10:30, సాయంత్రం 6 గంటలకి ప్రతిరోజు కూడా 365 రోజులు ఈ హోమం అనేది నిర్వహించబడుతుంది మన దేవాలయంలో. చక్కగా అందరూ కూడా అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఈ హోమంలో పాల్గొని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందండి. ఓం నమః శివాయ. అంటే అమ్మవారిని ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టి పూజించుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎవరైనా పెట్టుకొని ఇంట్లో పూజించవచ్చు? ఇది ఫోటోలు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి, ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ విగ్రహానికి సంబంధించి మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ భక్తులు పాటించాల్సి ఉంటుంది. ఫోటోలు అయితే చక్కగా ఇద్దరు అమ్మవార్లు, వారాహి అమ్మవారు గాని ప్రత్యంగిర అమ్మవారు గాని ఫోటోలు చక్కగా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు మీరు, దానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఇంట్లో పెట్టినప్పుడు నిత్య దీపారాధన ఉండాలంటారే? ఫోటోలకి ఏమీ ప్రాబ్లం లేదు, అటువంటి ఇబ్బంది ఉండదు. విగ్రహాలు పెడితే మాత్రం చక్కగా ప్రతిరోజు నైవేద్యము అవన్నీ మాత్రం కంపల్సరిగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైనా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి నియమాలని ఫాలో అవుతూ మాత్రం చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా. ప్రత్యంగిర అమ్మవారికి ప్రత్యేకంగా ఎండుమిరపకాయలు ఇస్తూ ఉన్నారు, ఏంటి? అదే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎండుమిరపకాయలు. ఇవి అమ్మవారికి వేయటం వల్ల మనకున్న నరఘోష, నరదృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. అలానే అందరూ కూడా భక్తులు ఆ మాలలు సమర్పించుకుంటూ ఉంటారు. అట్లానే ఇక్కడ ప్రతిరోజు జరిగే హోమంలో కూడా మనం ప్రత్యంగిర అమ్మవారికి చేసే హోమంలో విశేషంగా మిరపకాయలతో చేయటం జరుగుతుంది. వారాహి అమ్మవారికి ఏమైనా ప్రత్యేకంగా జాతరలు అట్లాంటివి ఏమైనా నిర్వహిస్తారు? ఏం లేదమ్మా, ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా మనకి ఇక్కడ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. ఆ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి మనకి దూర ప్రాంతాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేవాలయానికి భక్తులు కూడా విచ్చేసి అశేషంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రతి నవరాత్రికి మాత్రం చాలా విశేషమైన పూజలు ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారికి, వారాహి అమ్మవారికి అభిషేకం ఉదయం, అలాగే అమ్మవారికి అలంకరణ, కుంకుమార్చన పూజలు ఉంటాయి. దర్శనం చాలా దూర ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు మనకి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ. ఈ రోజు మనకి ఏంటి అంటే వసంత పంచమి సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ ఆలయంలో. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాజశ్యామల అమ్మవారు అనగానే, వసంత పంచమి అనగానే మనకి ఏంటంటే చదువులు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సరస్వతి దేవి యొక్క పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుస్తకాలు పెట్టి వాటికి కూడా పూజ చేస్తున్నారు, మనం చూసుకోవచ్చు. మరి ఆ వివరాలు అడిగి తెలుసుకుందాము రండి.
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వనారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం దివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం నారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరోధ్యానం నారాయణ పర యజ్ఞ జగత్ సర్వం దృశ్యతే దోయతే అంతర్బహిః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రే తం విశ్వదంబరం గజమానమది ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోం వేదాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి यो वायुरायतनं वेद आयतनवान् भवति आपो वै वायुरायतनं आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति असौ वै आयतनम् आयतनवान् भवति एवं वेद यो वामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा वामायतनम् आयतनं भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनम् ॐ तत्सवितु ॐ तदाना ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्परोमः अन्तःसर्वभूतेषु आयां विश्वमूर्तिषु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि गणाम्बिकाय विद्महे महादेवाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि पराकरालवदनाय विद्महे ज्वालाधिपाय धीमहि वाहनाय च विद्महे दण्डहस्ताय च धीमहि हस्तवादाय विद्महे वक्षिराजाय धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि कालकालाय विद्महे कालातीताय धीमहि मधुकवचमप्रियाय विद्महे सर्वजनपतञ्जलिये च धीमहि आदिशक्तिये च विद्महे त्रिमूर्तिमात्रे च धीमहि बालारूपिण्ये च विद्महे जगद्भक्षिण्ये च धीमहि परिवारसमेतादि वाराहि प्रविष्टा प्रवेशनादि राजश्यामला प्रवेशदेव लता प्रवेशदेव दाभ्यो नमः वेदोक्ता सुवर्णादित्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि నమస్కారామి అందరూ కూడా మూడు ప్రదక్షిణాలు చేసుకున్నట్టుగా భావన చేసుకుంటే చేయమాకండి ఓం నమః శివాయ కాళికాని జపాపాని జన్మాంతర్గతాని రాజాని విశ్వతి ప్రదక్షిణాలు ఆ ఓం బాబా 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 బాబా
అందరూ చెప్పండి మా అన్యదా శరణం నాస్తి శరణం నాస్తి త్వమేవ త్వమేవ శరణం మమ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన భావేన రక్ష 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 పరమేశ్వరి పరమేశ్వరి రక్ష 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 జగదీశ్వరి జగదీశ్వరి రక్ష 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 పరమేశ్వర పరమేశ్వర రక్ష 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 సర్వేశ్వర సర్వేశ్వర నమస్తే దుష్ప్రజాస్తమాజాస్తే ప్రజాతవ మనుష్యమాజాస్తే ఉత్తరం దేవయజ్ఞమాజాస్తే భూజో హవిష్కరణమాజాస్తే దివ్యం ధామాజాస్తే విశ్వం ప్రియమాజాస్తే యతనేన హవిషాజాస్తే తదస్య తదుధ్యాత్ తదస్మై దేవారాసంతం మనకి ఇది మాఘమాసం కావడంతో ఈ రోజున ఏంటి అంటే మనకి రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే జరుగుతుంటాయి. అలాగే ఈ మాఘమాసంలో విశేషమైన పూజలు, రథసప్తమి, వసంత పంచమి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మరి ఇప్పుడు మనం రాజశ్యామ అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే అండి. అంటే ఇప్పుడు మీరు చేశారు పూజ, మేము చూసాము. స్పెషల్ గా ఏంటి బుక్స్ ఇవన్నీ పెట్టి చేశారు, దేనికోసం? అంటే మనం శాక్తేయ పరంగా అమ్మవారిని ప్రధాన దేవతగా కొలిచే శాక్తేయ భక్తులు ఏంటంటే మనం సంవత్సరానికి 4 విధములైన నవరాత్రులు చేసుకుంటాం. ఒకటి శరన్నవరాత్రి, చైత్ర నవరాత్రి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే గుప్త నవరాత్రులుగా మాఘ నవరాత్రి రాజశ్యామలా దేవికి ప్రధానంగా, అలాగే మనకి ఆషాఢ నవరాత్రులు వారాహి అమ్మవారి దేవత ప్రధానంగా మనం జరుపుకుంటాము. ఇప్పుడు పోతే రాజశ్యామల అమ్మవారు వచ్చేసి శ్రీకల్పంలో అంటే లలితాదేవిని ప్రధాన దేవతగా కొలిచే మనము ఏంటంటే అమ్మవారి యొక్క ఆకర్షణ శక్తి, సంకల్ప శక్తిగా అమ్మవారిని రాజశ్యామల అమ్మవారిని మనం కొలుచుకుంటాము. ఆ లలితా త్రిపుర సుందరికి ఈ అమ్మవారు మంత్రనాయికి అంటారు, అంటే చీఫ్ మినిస్టర్. కాబట్టి ఆ అమ్మవారికి మనకి ఏదైనా ఒక ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి అంటే మనం ఒక కార్యం కరెక్ట్ గా చెయ్యాలి, సక్రమంగా చెయ్యాలి అంటే దానికి ప్రధానమైన బీజం ఆలోచన. అటువంటి మంచి ఆలోచన, మంచి వాక్కు, వేరే వాళ్ళకి మనం ఎలాగ మాట్లాడితే, ఎలాగ చేస్తే ఎలా బాగుంటుందో, వేరే వాళ్ళకి సుముఖంగా మనం ఉంటామో ఆ వాక్కును ప్రసాదించే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. అలాగే మన హృదయం కూడా నిర్మలంగా ఉండడానికి, అందులో ఉన్న కల్మషాలను కూడా దూరం చేసే శక్తి రాజశ్యామల అమ్మవారు. అందుకే బుద్ధి శక్తి స్వరూపణిగా అమ్మవారిని మనము మాఘ నవరాత్రుల్లో కొలుచుకొని తర్వాత వచ్చే కార్యస్వరూపంగా వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ మాసంలో కార్యానికి మనం అనుకూలంగా ఉండడానికి ఒక మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో మంచి కార్యాలు చేయాలని మనం ఫస్ట్ మాఘ నవరాత్రులు చేసుకుంటాము. తదుపరి మనము అమ్మవారి వారాహి నవరాత్రులు చేసుకుంటాము. ఇవాళ శ్రీ పంచమి కాబట్టి అమ్మవారే మనకి వాక్కును ప్రసాదించే దేవత, విద్యను ప్రసాదించే దేవత, తెలివితేటలు గాని, ఒక వాక్ పటిమని గాని మనకి ప్రసాదించే దేవతగా అమ్మవారిని మనం సరస్వతీ స్వరూపంగా రాజశ్యామల అమ్మవారిని కొలుచుకుంటాం. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక ఉద్దేశంతో అమ్మవారికి పూజ చేసి ఇవి మనం పంచడం జరుగుతుంది. అలాగే అమ్మవారు సూర్యుడికి అధిష్టాన దేవత. అంటే ప్రభుత్వ సంబంధమైన ఏ వ్యవహారాలు మనకు అనుకూలంగా ఉండాలి అనగా, లేకపోతే అమ్మవారి మన లలితా త్రిపుర సుందరికి మంత్రనాయికి కాబట్టి ఏదైనా ఒక మంత్రం మనకి సిద్ధించాలన్నా, పొలిటికల్ గా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అన్నా కూడా ఒక మంచి ఆలోచన గాని, వాక్పటిమ గాని, తెలివితేటలు గాని, నిర్ణయాత్మక శక్తి గాని మనకి కావాలంటే అది రాజశ్యామల ఆరాధన వల్ల మనకి చాలా తొందరగా సిద్ధిస్తుంది. వీటితో పాటు నిత్య పూజలు అలా నిత్య పూజలు వచ్చేసి మనకి ఇక్కడ ఈ దేవాలయము మొత్తము నవశక్తి స్వరూపంగా ఉంటుంది. అంటే 5 స్త్రీ దేవతలు, 4 పురుష దేవతలు. అలాగే మనకి ఏంటంటే లలితా త్రిపుర సుందరి, రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, జ్వాలాముఖి అమ్మవారు 5 స్త్రీ శక్తి స్వరూపాలుగా ఉంటే లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శరవేశ్వరుడు, కాలభైరవుడు ఈ పురుష శక్తులుగా మనం నవశక్తి దేవాలయంగా శాక్తేయ ప్రధానంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఒక్క అమ్మవారు ఉంటేనే పూజలు చేయడం అనేది కష్టతరం అంటూ ఉంటారు. మరి 5 శక్తులు కలిగిన అమ్మవారిని ఎలా నిత్యం పూజించవాలి? అంటే అది మన
ఆలోచన కానీ అంటే మనం ఇలాగ మనం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇన్ని రూపాలు ఏర్పరచుకున్నాం. కానీ అన్నిటికీ మించిన శక్తి, ఏకంగా ఉండే శక్తి అమ్మవారు ఒకటి. అదే అమ్మవారిని మనం ఇచ్ఛాశక్తిగా లలితా త్రిపుర సుందరిగా కొలుచుకుంటాం, జ్ఞానశక్తిగా శ్రీ రాజశ్యామలుగా కొలుచుకుంటే, క్రియాశక్తిగా వారాహి అమ్మవారిని కొలుచుకుంటాం. ఈ 3 శక్తులకి మనం కొలవడానికి అదే మనకు ఆధ్యాత్మిక పరంగా కానీ లౌకిక పరంగా కానీ మనకు అవన్నీ సిద్ధించడానికి ఎదురయ్యే అన్ని ఆటంకాలని, చెడు ప్రభావాలను తొలగించే శక్తిగా మనం అధర్వణ భద్రకాళిగా శ్రీ మహాప్రత్యంగిరిని కొలుచుకుంటాం. అసలు ఎక్కడైనా ఆలయాల్లో ముందుగా మనకు కనిపించేవి హుండీలు. మీ ఆలయాల్లో హుండీ అనేది లేదు. అదొకటి మేము చూసింది ఏంటంటే విరాళాలు తీసుకోమన్నారు. ఏంటి అంత ప్రత్యేకంగా మీరే ఓన్గా తీసుకొని ఆలయానికి? ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించిన ఈ ఆలయానికి 2 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి ఇచ్చా జ్ఞాన శక్తి స్వరూపాలుగా మనం అమ్మవారిని లలితా త్రిపుర సుందరి, రాజశ్యామల, వారాహి అమ్మవారుగా కొలుచుకోవడం ఒకటైతే, వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, శరభేశ్వరుడు ఈ ముగ్గులు మూల విరాట్టుగా ఉన్న దేవాలయం ఇది. మీకు భారతదేశంలో 1-2 ఆలయాలు తప్ప మీకు ఇంకా కనిపించవు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రప్రథమైన విశిష్టమైన ఆలయం. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం విశిష్టత, ఇక్కడ మేము మా సొంత స్థలంలో అమ్మవారి కంటూ ఒక శాక్తేయ పరంగా ఒక దేవాలయం ఉండాలన్న ఒక సదుద్దేశంతో మా సొంత స్థలంలో ₹1 విరాళం కూడా లేకుండా మాకు అమ్మవారు ఇచ్చిన దాంట్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఏదైనా ఒక భక్తులు ఇచ్చినది కానీ వేరే ఒకరు ఇచ్చినది కానీ అది రుణ రూపేణ మనకి ఉంటుంది. ఆ రుణ రూపేణ ఉండకూడదు. మనకి అమ్మవారికి చేతనైనంతలో మనం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఇక్కడ డొనేషన్స్ కానీ విరాళాలు కానీ ఉండవు. అంటే వారాహి అమ్మవారిని నిర్మించాలి అని సంకల్పించుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? అమ్మవారు ఏమైనా కనిపించారా స్వప్నంలో? ఎట్లా అంటే ఇది మాకు కుటుంబ పరంగా అంటే మా వంశం అనే కాదు, మా పూర్వీకుల నుంచి కూడా అమ్మవారు ప్రధాన దేవతగా కొలుచుకునే కుటుంబం మాది. అలాగే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు తల్లి ఒకటే అయినా కూడా మనని అమ్మవారిని రకరకాల స్వరూపంగా మనం అలంకరించి గాని భావించి గాని మనం పూజ చేసుకోవడం మనకి ఇష్టమైన పని భక్తులకి. అలాగే ఈ దేవాలయంలో ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపంగా అమ్మవారు నెలకొని ఉండాలి అనే ఒక ఉద్దేశంతో లలితా త్రిపుర సుందరిని, రాజశ్యామల అమ్మవారిని, వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మనకి క్రియాశక్తి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మనం ఇక్కడ వారాహి అమ్మవారిని ప్రధాన దేవతగా పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలి అన్నప్పుడు ఒక మంచి బుద్ధి కుశలతని రాజశ్యామల అమ్మవారు ఇస్తే ఆ కార్యం ముందుకు వెళ్ళడానికి మనకి అనువైన శక్తిని వారాహి అమ్మవారు ఇస్తుంది. అలాగే మనకి ఆ కార్యంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ నివారించే శక్తి మహాప్రత్యంగిర అమ్మవారు అధర్వణ భద్రకాళిగా ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు అమ్మవారిని మూల విరాట్లుగా మనం గర్భాలయంలో వారాహి అమ్మవారిని, మహాప్రత్యంగిర అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మనకి రాజశ్యామ అమ్మవారితో పాటు లలిత త్రిపుర సుందరి దేవిని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు వారు చెప్పినట్టు 5 శక్తుల అమ్మవార్లు ఇక్కడైతే కొలువు తీరు ఉన్నారు. అమ్మవార్లు చాలా శక్తిమయం. అలాగే మనకి విద్య బుద్ధులు అన్ని మనకి సిద్ధించేలాగా అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. ప్రత్యేక మాఘమాసంలో ప్రత్యేక పూజలు అయితే విశిష్టంగా అమ్మవార్లకి చేయడం జరుగుతుంది. ఎంతో చూడముచ్చటగా అమ్మవారిని అలంకరించి చక్కటి ఎర్రటి పువ్వులు, పసుపు పువ్వులు వీటిలన్నిటితో కూడా అమ్మవారిని పూజించి కుంకుమార్చన చేసి ఇప్పుడే మన ముందే చాలా చక్కటి వ్రత కల్పనలాగా చాలా బాగా చేశారు. అమ్మవారి అలంకరణ కూడా మనకి కనుల విందుగా ఉంది. అమ్మవారిని దర్శించుకున్నంతనే మనకి సర్వ పాపాలు పోతాయని చెబుతూ ఉంటారు. మరి విశిష్టంగా కొలువు తీరిన ఇక్కడ 5 శక్తుల అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఈ అమ్మవార్లతో పాటు మనకి వారాహి, ప్రత్యంగిర అమ్మవార్లు కూడా ఉన్నారు. ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. అంటే మనకి ఇప్పుడు భక్తులు చాలా మంది పోటెత్తారు ఈ ఆలయానికి. వారిలో ఒక భక్తురాలని మనం అడుగుదాం. అమ్మ నమస్తే. అంటే ఈ మాఘమాసంలో అమ్మవార్లకు విశిష్టమైన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్పెషల్ గా మేము చూసింది ఏంటంటే నిమ్మకాయలు అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి దండలు. ఏంటి అంత స్పెషల్? అంటే నాకు తెలిసినంత మట్టుకైతేను నేను చెప్పలేనండి దాని గురించి. కాకపోతే మాకు నమ్మకం ఉంది, మంచి జరుగుతా ఉంది. వచ్చినందుకు మాకు ఇక్కడికి మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు నేను 3 సార్లు వచ్చాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ.
నేను మల్లాపూర్ నుంచి వచ్చాను. మల్లాపూర్ నుంచి వచ్చాను నేను. అది చాలా హాయిగా అనిపిస్తా ఉంది. మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, అందుకే నేను తీసుకొచ్చాను అన్నమాట. మంచి జరుగుతుంది అని. ఫస్ట్ టైం నాది ఫస్ట్ టైం అండి. అంటే అమ్మవారిని చూడగా నేను కూడా ఫస్ట్ టైం ఆ. నాకే అసలు goosebumps వచ్చినాయి. ఏంటి అమ్మవారి వారాహి అదే అనగానే అది వస్తున్నాయి గూస్ బంప్స్. నాకు తెలిసినంత వరకు ఈ పచ్చిమిర్చి నిమ్మకాయలు అమ్మవారికి ప్రశస్తమని వేస్తున్నారు. సో దానివల్లే దానివల్ల ఎలా అనిపించింది? చాలా బాగుంది టెంపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడికి వచ్చినందుకు. మా మమ్మీ ఆంటీ ప్రత్యేకంగా చెప్పి మరి తెచ్చారు, చాలా విశేషము ఇక్కడ అనేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో భక్తురాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నగర్ కాలనీ నుండి వచ్చామండి. నేను అమ్మవారి దగ్గర ఏ మొక్కులు కోరికలు మొక్కుకున్నా అవి పూర్తయితాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు, పాప సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 4th ఇయర్, బాబు ఇంజనీరింగ్. ఆయనకు జాబ్ వచ్చింది. ఆమెకు నేను ఏ కాలేజీలో అనుకున్నానో ఆ కాలేజీలోనే సీట్ వచ్చింది. వచ్చింది ఇప్పుడు 4th ఇయర్. కోరిక తీరాక మళ్ళీ ఎలాంటి మొక్కులు తీర్చడానికి వస్తారు? మళ్ళీ ఆమెకు పట్టు చీరలు పెట్టేసి వడి బియ్యము పోస్తాను ఇద్దరికి. వారాయి ప్రత్యంగి ఇద్దరు మాతలకి బియ్యం పోస్తాను. నిత్యం గుళ్ళో సేవ చేస్తూ అమ్మవారికి అలాగే వచ్చే భక్తులకి గాజుల్ని కూడా అందిస్తూ, ఎందుకంటే అమ్మవారు మనకి పసుపు కుంకుమల్ని ప్రసాదించే తల్లి కాబట్టి వీళ్ళు గాజులు పంచుతూ ఉన్నారు. మరి ఏంటి గాజులు పంచడానికి రీజన్ ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే గాజులు పంచడం అనేది ప్రతి గుళ్ళో అవుతుంది, కానీ ఇక్కడ మీరు స్పెషల్ గా అన్ని రకాల రంగులు కలిపి ఇస్తున్నారు. ఏంటి అంత స్పెషల్? గ్రీన్, రెడ్, ఎల్లో అంటే చాలా ఇష్టమైనవి అన్నమాట. రెడ్, గ్రీన్, ఎల్లో అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అమ్మవారు వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపము, ప్రత్యంగిరి అమ్మవారు దుర్గ స్వరూపము. ఇద్దరు అమ్మవార్లకి ముత్తైద గాజులు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి అమ్మవారు ప్రతి ఒక్కరు ఒడి బియ్యం గాని అందులో గాజులు పెడతారు ప్రత్యేకంగా. కనీసం 4 గాజులు గాని 2 గాజులు గాని అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ అమ్మవారికి సమర్పించినవి మళ్ళీ భక్తులకు పంచేయడం జరుగుతుంది అనమాట. ప్రతిరోజు ఇట్లనే జరుగుతున్నది. ప్రతిరోజు హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకు అభిషేకం జరుగుతుంది శరభేశ్వర స్వామి శివలింగానికి. తర్వాత మూల విరాట్ విగ్రహాలకి పౌర్ణమి అమావాస్య రోజుల్లో అభిషేకం జరుగుతుంది. మా చిన్న విగ్రహాలకి ప్రతి మంగళవారం ప్రతింగిరి అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకి అభిషేకం జరుగుతుంది. వారాహి అమ్మవారికి శుద్ధ పంచమి బహుళ పంచమి రోజు అభిషేకం జరుగుతుంది సాయంత్రం 6 గంటలకి. ఎండుమిరపకాయలు అమ్మవారికి చాలా ఇష్టకరము. మన ఇంట్లో అశాంతి కోసం అని అమ్మవారికి మనం శాంతి కలగాలి, సంతోషం కలగాలని చెప్పి అమ్మవారికి ప్రత్యంగిరి అమ్మవారికి మిరపకాయలు సమర్పించుకుంటాం అనమాట. నరదిష్టి పోవడానికి, ఏదైనా చెడు గాలులు అవి ఉంటాయి కదండి, దాని గురించి పోవడానికి ప్రత్యంగిరి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఏంటివి? ఎండుమిరపకాయలు. పసుపు మాలలు అమ్మవారికి లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమె అందరికి ముత్తైదుగా ఉండాలని చెప్పి పసుపు మాలలు అమ్మవారికి సమర్పించుకుంటారు అనమాట. అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా చేస్తారు? లేదండి, ప్రతి అమావాస్యకి మాత్రం హోమాలు చేయించుకున్న వాళ్ళకి అన్న ప్రసాదాలు ఉంటాయండి. ప్రతిరోజు మాత్రం పొద్దున ప్రసాదాలు ఉంటాయి. ప్రతిరోజు ఉంటాయి. అమావాస్య రోజు ఒక్కరోజే మన అన్న ప్రసాదాలు ఉంటాయి అనమాట. ప్రతి అమావాస్యకు ఉంటాయి. ప్రతి అమావాస్యకు ఉంటాయండి. మనతో ఇంకో భక్తురాలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే వారాహి అమ్మవారు అనగానే ఒక ప్రత్యేకత ఉంది. అసలు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? మీకు ఏమైనా ప్రత్యక్ష నిదర్శనాలు ఏమైనా జరిగాయి? అమ్మవారు ఇక్కడ కట్టినప్పటి నుంచే వస్తున్నామండి అమ్మవారి దగ్గరికి. సాయంత్రం చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, హారతి అది జరుగుతాయి. అమ్మవారు ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు ఆమె కోరికలు తీర్చే దేవతే ఎవరికైనా. ఇక్కడ మూలమూర్తులు చాలా బాగుంటారు అమ్మవార్లు. అందుకనేసి నాకు గుడికి అస్తమానం రావాలనిపిస్తుంది. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మేము మొక్కుకున్నాయన్ని చాలా వరకు తీరినాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చాలా సమస్యల వరకు తీరినాయి. వచ్చినాం, అమ్మవారి కోసమే తెచ్చినాము. మేము అనుకున్నాయి మా పాపలకు గాని మా హస్బెండ్ గాని చిన్న చిన్న ఆర్థిక సమస్యలు గాని చాలా వరకు అమ్మవారు తీర్చింది. ఏం లే, పిలవంగానే వచ్చింది. ఏదైనా అడిగితే ఇస్తుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వస్తుంది. అమ్మ అని అంటే వస్తుంది. మాకు నా వెంటుంది చాలా అమ్మ, చాలా చాలా చీర పెడుతున్నాను. చీర, నిమ్మకాయ మాల, ఎండుమిర్చి మాల, పసుపు, కొబ్బరికాయ, అట్టి పండ్లు
ఒక ముత్తైదుకి తాంబూలం ఎట్లా ఇస్తున్నానో అట్లా ఇస్తున్నారు. సో ఏంటి అంటే మనకి వారాహి అమ్మవారు అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే వారాహి అనే అమ్మవారు ఉన్నారని జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఆయన ఎప్పుడైతే వారాహి మాల వేసుకున్నారో అలాగే ఆయన వాహనానికి కూడా వారాహి అని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా. అప్పుడు అందరూ ఏంటి వారాహి అని అప్పటి నుంచి సెర్చ్ చేయడం ఎక్కువైంది. మరి వారాహి అమ్మవారి ప్రభావం ఎంత ఉందో ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం వెనుక ఉన్న శక్తిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఆవిడ చాలా పూజలు అందుకుంటూ ఉన్నారు. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. సో ఇవండి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.